Acid, base and salts. Chapter 3, class 10. మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే యాసిడ్ని బేస్కి యాడ్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందని నేర్చుకున్నాం. సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుందని నేర్చుకున్నాం. నెక్స్ట్ దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారని కూడా చెప్పారు. దీన్ని బేస్ చేసుకుని మనము మెటల్ ఆక్సైడ్స్కి మనం యాసిడ్కి యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏం ఫామ్ అవుతుందని తెలిసింది, సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుందని కూడా మనకు తెలిసింది. మెటల్ ఆక్సైడ్స్ని యాసిడ్కి యాడ్ చేసినా కానీ సాల్ట్ ప్లస్ వాటర్, యాసిడ్ ప్లస్ బేస్ ఇస్ ఆల్వేస్ గివ్స్ రైస్ సాల్ట్ ప్లస్ వాటర్ అని మనకు తెలుసు. అలా కాకుండా మెటల్ ఆక్సైడ్ని యాసిడ్కి యాడ్ చేసినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది కనుక ఈ మెటల్ ఆక్సైడ్స్ అంటే మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఇట్లన్నిటి రియాక్షన్స్ కూడా చెప్పాను. ఇవి ఏవి నేచర్ ఉందని చెప్పొచ్చు డైరెక్ట్గా, ఎసిటిక్ నేచర్ ఉందని తెలుస్తుంది. సారీ, బేస్ నేచర్ ఉందని తెలుస్తుంది. సారీ, ఈ మెటల్ ఆక్సైడ్కి కానీ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ కానీ కాల్షియం ఆక్సైడ్కి కానీ ఏ నేచర్ ఉందని తెలుస్తుంది, బేస్ నేచర్ ఉందని. అలా కాకుండా సమ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్, మెటల్ కానీ ఆక్సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు ఏం యాడ్ చేస్తాను, నేను ఏం యాడ్ చేస్తాను, బేస్ యాడ్ చేసినప్పుడు ఈ రియాక్షన్లో ఏం ఫామ్ అవుతుంది, అప్పుడు కూడా సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్. అంటే నాకేమీ తెలిసింది, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. క్లియర్ అన్నాడు. దీనికి నేనేం యాడ్ చేశాను, ఒక బేస్ యాడ్ చేసినప్పుడు నాకు సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. ఇది మళ్ళీ ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ కింద వచ్చింది. దీన్ని బట్టి ఏం చెప్తున్నాం, నాన్ మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది, ఎసిటిక్ నేచర్ ఉంటుంది. అది నేను చెప్పడం ట్రై చేస్తాను. క్లియర్ అన్నాడు. మళ్ళీ వన్స్ అగైన్ అంటే జస్ట్ యాసిడ్ ప్లస్ బేస్ యాడ్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది, లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అలా కాకుండా మెటల్ ఆక్సైడ్స్కి యాసిడ్ యాడ్ చేసినప్పుడు నీకు సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కనుక ఇక్కడ మనకి కామన్ ఇందులో యాసిడ్ ఉంది. అంటే ఈ బేస్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తాం, మెటల్ ఆక్సైడ్. అంటే ఆల్ మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ నేచర్. అలా కాకుండా నాన్ మెటల్ ఆక్సైడ్, నేను ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపించాను లాస్ట్ క్లాస్లో. ఏంటంటే నాన్ మెటల్ ఆక్సైడ్కి నువ్వు బేస్ యాడ్ చేసినప్పుడు కూడా నీకు సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది కనుక ఇందులో నాన్ మెటల్ ఆక్సైడ్ బిహేవ్స్ యాజ్ ఏ ఎసిటిక్ నేచర్. దాని ఎసిటిక్ నేచర్ ఉండడం వల్లే దాని అవుట్పుట్లో నీకు సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది. ఏమైనా క్లియర్ అన్నా? ఇప్పుడు ఈ క్లాస్లో మనము యాసిడ్స్కి బేసెస్కి ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఆ కామన్ ప్రాపర్టీని మనం స్టడీ చేస్తాం. ఆ కామన్ ప్రాపర్టీ ఏంటంటే యాసిడ్కి బేస్కి అవి కరెంట్ని తన గుండా పాస్ అవనిస్తాయి. ఆ ప్రాపర్టీ గురించి నేర్చుకుంటున్నాం మనం. యాసిడ్స్ కానీ బేసెస్ కానీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పడానికి మనం ట్రై చేస్తాం. ఇప్పుడు యాసిడ్స్ కానీ బేసెస్ కానీ మనం వాటర్లో మిక్స్ చేసినప్పుడు, యాసిడ్ ఆర్ బేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనము వాటర్లో మిక్స్ చేసినప్పుడు అవి అయాన్స్ రిలీజ్ చేస్తాయి. ఆ అయాన్స్ ద్వారా ఇది ఏమవుతుంది, మన ఎలక్ట్రిక్ కరెంటు పాస్ అవుతుంది అన్నమాట. దీని గురించి స్టడీ చేస్తాం. ఇక్కడ ఈ వాటర్లో మనం ఏం కలుపుతాం, యాసిడ్ అన్న యాడ్ చేస్తాం, యాసిడ్ అన్న యాడ్ చేస్తాం, ఇంకోటి ఏమి యాడ్ చేస్తాం, బేస్ అన్న యాడ్ చేస్తాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాసిడ్ అన్న కలుపు, బేస్ అన్న కలుపు. దీన్ని అప్పుడు ఏం చేస్తానంటే రెండు కార్బన్ రాడ్స్ తీసుకుంటా. ఏం చేస్తాను నేను, కార్బన్ రాడ్స్ తీసుకుని రెండు కాపర్ వైర్లు తీసుకుని
ఒకటేమో పాజిటివ్ టెర్మినల్ కింద ఒకటి నెగిటివ్ టెర్మినల్ కింద కనెక్ట్ చేస్తారు. అంటే ఒకటి వెరీ గుడ్. ఇక్కడ మనకు వచ్చినకి 2 కాపర్ రాడ్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ వైరు, ఇంకోటి ఏమో రెడ్ కలర్ వైరు. ఈ రెండింటిని కలిపి ఏసీ ప్లగ్ ఉంటుంది కదా, 230 వాట్స్. మన ప్లగ్స్ కన్నింటికి ఎంత వస్తుంది? 230 వాట్స్ కరెంట్ వస్తుంది. కలిపి ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా, దానికి ఒక బల్బ్ పెడతాం. బల్బ్ పెట్టి ఆన్ చేస్తాం. ఆన్ చేయగానే బల్బ్ గ్లో అవుతుంది. కారణం ఏంటి? యాసిడ్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని దాని అర్థం. అలా కాకుండా దీంట్లో ఏ గ్లూకోజు రాబోతే ఏ ఆల్కహాల్ కలిపేసాం. HCl తీసేసి ఇందులో నేను ఏం పోయాలనుకుంటున్నాను? ఆల్కహాల్ అన్నా కానీ గ్లూకోజ్ కానీ బల్బ్ అప్పుడు గ్లో కాదు. అంటే దాంట్లో అయాన్స్ ఫామ్ కావు. అయాన్స్ ఫామ్ అవుతేనే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అర్థమైంది? క్లియర్ అయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ యాసిడ్కి బేసిస్కి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటని తెలుస్తుంది మనకు. ఇప్పుడు బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని తెలిసింది. ఎప్పుడైతే మనము వాటర్లో యాసిడ్ కానీ బేసెస్ కానీ మనం కలిపినప్పుడు ఆ ఎక్యూస్ సొల్యూషన్లో అయాన్స్ ఫామ్ అవుతాయని తెలిసింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇందులో కామన్ ప్రాపర్టీ, వాట్ డస్ ద బేస్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ అంటే, యాసిడ్లో కానీ బేసిస్లో ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ తనకుండా పాస్ అవుతుంది. ఇక్కడ కామన్ ప్రాపర్టీస్ కాకుండా ఇక్కడ మామూలుగా బేస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే బిటర్ ఇన్ టేస్ట్, సోపీ ఇన్ నేచర్. సోపీ అంటే జారుడు గుణం ఉండనే దాని సోపీ నేచర్ అంటే జారుతూ ఉంటాయి. మన సబ్బులు ఉన్నాయి కదా, సబ్బులు రాసినప్పుడు ఇలా పట్టుకుంటే జారిపోతూ ఉంటాయి. సోపీ నేచర్. బిటర్ ఇన్ టేస్ట్ అంటే చేదుగా ఉంటాయి. నెక్స్ట్ ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ లిట్మస్. కానీ యాసిడ్లో అయితే బ్లూని రెడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. హార్డ్ హీటింగ్, ఒకవేళ మనము బేసెస్ని హీట్ చేస్తామనుకో, నీకు మెటల్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ యాసిడ్స్, బేస్ అనేది యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. సాల్ట్ ప్లస్ వాటర్, ఇందాక నీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇవి వాటర్లో కలిపినప్పుడు బేస్ని మనం ఎందులో కలిపినప్పుడు వాటర్లో కలిపినప్పుడు ఇది OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం సపోజ్, ఇది వాటర్లో కలిపినప్పుడు, వాటర్ అంటే ఇక్కడ వాటర్ అని రాస్తాం. వాటర్ అంటే ఏంటి? H2O కలిపినప్పుడు Na ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ని ఓకే. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి. డస్ ద యాసిడ్స్ ప్రొడ్యూసెస్ అయాన్స్ ఇన్ aqueous సొల్యూషన్ అని అడుగుతుంది. అంటే యాసిడ్స్ అనేవి మన వాటర్లో కలిపినప్పుడు మాత్రమే అయాన్స్ ఫామ్ చేస్తాయా అని అడుగుతున్నాడు. ఎస్, మన వాటర్లో కలిపినప్పుడు మాత్రమే యాసిడ్స్ అనేవి అయాన్స్ ఫామ్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు HCl తీసుకున్నాం అనుకో, ఇక్కడ యారో పైన H2O పెట్టిన. H2O అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. వాటర్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? కెమికల్ ఫార్ములా ఇదే. H ప్లస్ అయాన్స్ Cl మైనస్ అయాన్స్ ఫామ్ చేస్తాయి. ఇది పర్టికులర్గా ఎందుకు అడిగాడంటే, నువ్వు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నావు. సోడియం క్లోరైడ్ తెలుసు కదమ్మా, NaCl తీసుకుని ఇందులో H2SO4 వెరీ గుడ్. H2SO4 అంటే నేను చెప్పాను ఎసిటిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే చాలా జాగ్రత్త. ఈ సోడియం క్లోరైడ్లో వేసినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం సోడియం క్లోరైడ్లో వేస్తూ
జస్ట్ స్టర్ చేస్తూ ఉంటాం. ఇందులో కలుపుతుంటే యాసిడ్ వేసి కలుపుతుంటే ఇందులో వైట్ కలర్లో ఒక గ్యాస్ బయటకు వస్తుంది. ఈ వైట్ గ్యాస్కి నువ్వు బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చాము. ఇది యాక్చువల్గా రిలీజ్ చేసేది హెచ్సిఎల్ గ్యాస్. హెచ్సిఎల్ గ్యాస్, కీప్ ఇన్ మైండ్, గ్యాస్, హెచ్సిఎల్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. వెట్గా ఉన్నా, డ్రైగా ఉన్నా ఒక బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చి దీని దగ్గర పెడితే అసలు టర్నే కాదు. యాక్చువల్గా మనం హెచ్సిఎల్ గ్యాస్ ఏమని చెప్తే, హెచ్సిఎల్ అంటే ఏం చెప్పాను నేను, యాసిడ్ అని చెప్పా. ఇది వాటర్లో కలిపినప్పుడు మాత్రమే ఎసిడిక్ నేచర్ ఉంటుంది. హెచ్సిఎల్ గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఎసిడిక్ నేచర్ ఉండదు. ఇది రియల్గా మనం చూస్తే డైరెక్ట్గా ఈ హెచ్సిఎల్ గ్యాస్కి నువ్వు బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చి దాని దగ్గర పెట్టినా ఏమీ కనబడదు కాదు, అది అలాగే చూపిస్తుంది. అలా కాకుండా బ్లూ లిట్మస్ పేపర్ కొద్దిగా వాటర్లో తడిపి పట్టుకొచ్చావనుకో, పట్టుకొచ్చి పెట్టగానే టాన్స్ ఇంటూ రెడ్ అంటే వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తాడు, యాసిడ్స్ వాటర్లో కలిపినప్పుడు మాత్రమే అవి అయాన్స్ రిలీజ్ చేసి దాని యొక్క ఎసిటిక్ నేచర్ని చూపిస్తాయి. దాని ప్రాపర్టీ అప్పటి వరకు చూపించు. సరే, ఓకే, ఇక్కడ నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా. ఎందుకు డస్ ద యాసిడ్ ప్రొడ్యూస్ అయాన్స్ అండ్ ఓన్లీ ఇన్ ఈక్వస్ సొల్యూషన్ అంటే అర్థమైందా? అంటే HCl గ్యాస్ అనేది డ్రైగా ఉన్నప్పుడు, వాటర్లో మిక్స్ కానప్పుడు దే కెనాట్ ప్రొడ్యూసెస్ అయాన్స్. వెన్ ఇట్ ఈస్ గోస్ ఇన్ టు ద వాటర్ ఇట్ ప్రొడ్యూసెస్ అయాన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. నేను ఏం చెప్పాను, వాటర్లో ఇది ఇక్కడ రాసించేది రాలేదు, వాటర్లో నేను HCl కలిపినప్పుడు ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, H+ అయాన్స్ Cl- అయింది. కానీ మన టెక్స్ట్ బుక్లు దీన్ని ఎలా ఇస్తాడంటే HCl గివ్స్ రైస్ అంటే HCl నువ్వు ఏం కలుపుతున్నావు, H2O వాటర్ కలుపుతున్నావు, గివ్స్ రైస్ H3O+ అయాన్ ప్లస్ Cl ఇలా రాస్తాం. Cl- చూడు, H2లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, మొత్తం ఎన్ని ఉన్నాయి, H3, ఒకే ఒక O ఉంది, O రాసేసి ప్లస్ Cl- అక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ H3O+ అనేది ఏంటంటే హైడ్రోనియం అయాన్. ఎందుకు ఎలా జరుగుతుందో కూడా క్లియర్గా చెప్తున్నాను. H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి, ఇది ఒంటరిగా ఉండదు, అది బేర్ చేయలేదు. అది ఏం చేస్తుందంటే 4 to 6 వాటర్ మాలిక్యూల్స్తో మిక్స్ అయ్యి హైడ్రోనియం అయాన్ కింద ఫామ్ అవుతుంది. నేను చెప్పడానికి ట్రై చేసేది అది. ఇక్కడ అమ్మాయి క్లియర్ అన్నది. ఇది వచ్చి ద హైడ్రోజన్ అయాన్ కెనాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ బేర్ అయాన్స్. సింగిల్గా ఉండడానికి ఇష్టపడదు. దే అసోసియేట్ విత్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ హైడ్రేటెడ్ అయాన్. హైడ్రేట్ అయిపోతుంది. Hydrated ions with each H+ ion. Each H+ ion attached by 4 to 6 molecules. 4 to 6 molecules కదా ఏమవుతుంది, అటాచ్ అయిపోతుంది. For this we represent H+ as hydronium ion. దీని పేరు ఏం పేరు చెప్పాను, హైడ్రోనియం అయాన్ అని పిలుస్తాం. H+ అయాన్ అనేది హైడ్రేటెడ్ అయిపోతుంది. హైడ్రేట్ దేనితో హైడ్రేట్ అయిపోతుంది, వాటర్ మాలిక్యూల్ తోటి అవుతుంది. కానీ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉండాలి, 4 to 6, దాంతో మిక్స్ అయిపోయి ఇక్కడ హైడ్రోనియం అయాన్ కింద పంపు. మళ్ళీ ఒకసారి జస్ట్ నేను చెప్తాను, చదువుతా అంతే. హైడ్రోనియం అయాన్ ఈస్ కెనాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ బేర్ అయాన్స్. హైడ్రోజన్ అయాన్, ఈ హైడ్రోజన్ అయాన్ అనేది ఒంటరిగా ఉంటుంది. They associated with water molecules and exist as hydrated ions with each H+ ion. H+ and positive attached by 4 to 6 water molecules. For this we represent H+ as a hydronium ion. Then H3O+ ion plus Cl-. అంచేత ఈ ఈక్వేషన్ ఇలా కన్వర్ట్ అవుతుంది. చాలా మంది మనం కన్ఫ్యూజ్ అవుతుంది, ఇలా ఎలా వచ్చిందని. సరే, నెక్స్ట్
ఇది నేను ఆల్రెడీ చెప్పేసాను కనుక మనకి దీంతో ఇబ్బంది లేదు. H plus plus H3O, H2O gives rise H3O plus ion, హైడ్రోనియం అయాన్. నేను ఎక్కడ రాసినట్టున్నాను, రాయలేదా? ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పింది. H plus ion అనేది వాటర్లో ఉండకుండా H2తో మిక్స్ అయ్యి H3O ప్లస్ అయాన్ కింద కనబడుతుంది. దీన్ని ఏమో హైడ్రోనియం అయాన్ అండి. Am I clear? Now we are coming to yes. ఇప్పుడు we have to learn that acid gives H3O plus ions or H plus ions in the water. అంటే యాసిడ్స్ అనేవి అయాన్స్ ని రిలీజ్ చేస్తున్నాయని మనం నేర్చుకున్నాం. ఎలక్ట్రాలిసిస్ ద్వారా కూడా నేర్చుకున్నాం, తర్వాత వాటర్లో మిక్స్ చేసినప్పుడు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు let us see what happened when base is dissolved in water. మరి బేస్ కూడా అయాన్స్ ఫామ్ చేస్తాయని చెప్పాను కదా. మరి బేస్ కూడా ఏం ఫామ్ చేస్తాయి? అయాన్స్ ని ఫామ్ చేస్తాయి కదా. మరి అది కూడా ఒకసారి చూసేది. నేను ఫస్ట్ ఎప్పుడు మనం సింపుల్గా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం ఎప్పుడు, అవునా? సోడియం హైడ్రాక్సైడ్ మనం వాటర్లో కలిపాం మనకు. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఏం యాడ్ చేస్తాము? వాటర్. కానీ మనం ఎలా పెడతాం? మనం ఇక్కడ రాస్తాం. వాటర్లో మిక్స్ అయినప్పుడు Na ప్లస్ ప్లస్ OH మైనస్ అయాన్ ఇలా రాస్తాం. మై క్లియర్ అన్న? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? KOH, పొటాషియం హైడ్రాక్సైడ్, వాటర్లో మిక్స్ చేస్తాం. K ప్లస్ ప్లస్ OH మైనస్ అంటే వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఇవన్నీ బేసెస్ అన్ని OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తాయని గుర్తుంచుకోవాలి. అదే యాసిడ్స్ వాటర్లో మిక్స్ చేసినప్పుడు H ప్లస్ అయాన్స్ దాన్ని మనం ఏమనుకున్నాం? H3O ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తాయని గుర్తుంచుకోవాలి. యాసిడ్స్ బేసిస్ లో OH మైనస్ అయాన్స్. నెక్స్ట్ ఇంకోటి MgOH టేకెన్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మళ్ళీ మనం దేంట్లో మిక్స్ చేస్తాము? వాటర్లో మిక్స్ చేస్తాం. యారు పైన రాస్తాం. దీన్ని గివ్స్ రైస్ Mg2 ప్లస్ ప్లస్ OH 2 టైమ్స్ రాస్తాం. ఎందుకంటే 2 OHలు కలిసి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఎవరు ఇచ్చేస్తున్నారు? మెగ్నీషియం ఇచ్చేస్తున్నారు. OH ఏం తీసుకుంటుంది? 2 టైమ్స్ తీసుకుంటుంది. ఏం అర్థమైంది? ఇక్కడ మైనస్ రాయాలి అంతే కదా. మైనస్. సో క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉందా? అంటే బేసెస్ వాటర్లో మిక్స్ అవుతే ఏం అయాన్స్ రిలీజ్ చేస్తే OH మైనస్ అయాన్స్. అదే బేస్ యొక్క నేచర్ వాటర్లో ఉన్నప్పుడు. సరే నెక్స్ట్ ఇప్పుడు on dissolving bases in the water produces hydroxide, OH minus ions ni release చేస్తాయి. The bases which soluble in water are called, bases which are soluble in water are called ఏమని పేరు పెట్టుకున్నాం మనం? ఆల్కిలీ. బేసెస్ కనుక వాటర్లో డిజాల్వ్ అవుతే వాటిని ఏమని పెట్టుకున్నారు? ఆల్కిలీ అని పిలుస్తాం. ఏం చెప్తామా? ఆల్కలీస్. బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కిలీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్ బేసెస్ డు నాట్ డిజాల్వ్ ఇన్ ద వాటర్. అన్ని బేసెస్ ఇందులో డిజాల్వ్. బెరీలియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకున్నా, ఇది వాటర్లో డిజాల్వ్ కాదు, స్లైట్ గానే డిజాల్వ్ అవుతుంది. ఆల్ బేసెస్ వాటర్లో డిజాల్వ్ అవ్వడం రూల్ అవుతాయి. ఏమై క్లియర్ అన్నాను. నెక్స్ట్ ఇప్పుడు డైల్యూషన్ గురించి నేర్చుకుంటాం. ఏనన్నా? డైల్యూషన్. డైల్యూషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ ద వాటర్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాను? H2SO4. దిస్ ఈస్ కాల్డ్ వాట్? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవన్నీ నేమ్స్ మనం బాగా గుర్తించుకో. ఏమైనా క్లియర్ అన్నా? ఇది వాటర్లో మనం మిక్స్ చేస్తాం కదా, ఇందులో డ్రాప్ బై డ్రాప్ అయ్యాలి. ఎప్పుడు స్టర్ చేస్తూ ఒకేసారి పోతే అది ఎక్స్ప్లోజ్ అయిపోతుంది. మనకి ఒక బాంబు పేలితే ఎలా పేలుతుందో అలాగే ఎట్ ఏ టైం ఇది బ్రేక్ అవుతుంది. కళ్ళలో పెడితే కళ్ళు కూడా పోతాయి. అందుచేత ఒక్కొక్క చుక్క వేస్తూ డ్రాప్ చేసుకుంటా పోవాలి. అప్పుడు అర్థం ఇది అంటే ఇది ఏ రిలీజ్ చేస్తుంది తెలుసా మీకు? హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది.
అంటే యాసిడ్సే కాదు బేసెస్ కూడా ఇందులో వేసినా కానీ వాటర్లో వేస్తే హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంచేదే దీస్ ఆర్ కాల్డ్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అంటారు. అంటే ఎక్స్పోజ్ అయిపోతాయి, ఇంటర్నల్గా ఉన్న హీట్ ఎనర్జీ ఒకేసారి రిలీజ్ చేస్తారు. మరి డైరెక్ట్గా H2SO4 తీసుకున్నాం, H2SO4 తీసుకున్నాం ఒక బేకర్. నువ్వు ఏలు పెట్టావు, ఏళ్ళు తినేస్తుంది, ఎందుకని ఏళ్ళలో ఏముంటుంది, బ్లడ్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది కదా, అది వాటర్ని ఎక్స్ట్రా చేసుకుంటే అట్ టైం అంచేది మీకు పుండు పడిపోతుంది. యాసిడ్స్కి వాటర్ మీద అంత ఆపేక్ష లాగేసుకుంటుంది, అంచేదే అంటున్నాను. ఇది ఎప్పుడైతే వాటర్లో కలిపావో స్లోగా ఏమవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయినప్పుడు దాని కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, దీన్ని డైల్యూషన్ అనిపిస్తుంది. క్లియర్ ఆర్ నాట్? సరే, ఇప్పుడు ద మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ కానీ యాసిడ్ కానీ అదే పవర్ ఉంటుంది వాటర్లో కలిపినాం. మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్ ద రిజల్ట్ ఈస్ డిక్రీజింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. ఎప్పుడైతే నువ్వు వాటర్లో కలుపుతావో ఈ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. వాటర్లో కలిపినప్పుడు సెపరేట్ అయిపోయి తగ్గిపోతుంది కదా, అదనమాట. దీన్ని ఈ ప్రాసెస్లో పర్ యూనిట్ వాల్యూమ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. పర్ యూనిట్ వాల్యూమ్ ఇక్కడ ద మిక్సింగ్ an acid or base with the water the result in the decreasing of the concentration of ions per unit volume. ఒక యూనిట్ వాల్యూమ్కి ఎంత కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందో దాన్ని ఇక్కడ మనం డైల్యూషన్ అంటాం. Such a process is called dilution. Such a process is called dilution. And the acid or bases is said to be diluted. Am I clear or not? Well, one second I'm telling. Mixing of acid or base in the water, the result in the decreasing of concentration of ions అన్నా. ఏ ions? H3O plus ions. అంటే H ప్లస్ అయాన్సే. H ప్లస్ అయాన్స్ ఎప్పుడు ఒంటరిగా ఉండవు, H2O రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చిందే హైడ్రోనియం అయాన్ ఆర్ OH మైనస్ అయాన్ పర్ యూనిట్ వాల్యూమ్. సచ్ ఎ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. ఎవరైతే అందులో యాసిడ్ కానీ బేస్ కానీ ఉంటుంది కదా దాన్ని డైల్యూటెడ్ అంటారు. అండ్ ద యాసిడ్ ఆర్ బేస్ ఇస్ సెడ్ టు బి డైల్యూటెడ్. am I clear? నెక్స్ట్ క్లాస్లో మనము ఏం నేర్చుకుందాం, pH వాల్యూస్ గురించి, అది ఎలా స్టడీ చేయాలని నేర్చుకుందాం. ఓకేనా? రైట్.